యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఎవరికైనా సరే మానసికంగా ఆందోళన, కలవరము, కలత ఇటువంటివి ఉన్నప్పుడు వాళ్ళు మానసిక అనారోగ్యానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఆ విధంగా మానసికంగా వాళ్ళ యొక్క మనసు స్థిరపడుతుంది. వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు ఏదైనా దుష్టశక్తులు వాళ్ళపై పనిచేస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి అవి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దుష్టశక్తుల ప్రభావం వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. వారి నోటనే ప్రార్థన, వాక్యం రెండు ఉన్నప్పుడు సైతాన్ దగ్గర రాడు. అటు తర్వాత దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి. స్తుతి పాటలు, దేవునికి స్తుతి పాటలు పాడుతూ ఉంటే కనుక సైతాన్ వాళ్ళ దగ్గరికి రాకుండా వాడు వెళ్ళిపోతాడు. మానసిక అనారోగ్యములు చాలా మటుకు సాతాను సంబంధించి ఉంటాయి. కొన్ని అంధకార శక్తులు వాళ్ళని పట్టి వెంటాడినప్పుడు వాళ్ళు మానసిక స్థితికి గురవుతారు, మానసిక అనారోగ్యానికి గురవుతారు. అంటే వాళ్ళు ఉన్న దురాత్మలు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మనసు పైన ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి వాళ్ళు మామూలు మనుషుల్లాగా ప్రవర్తించలేరు. వాళ్ళు మరి వేరే రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎక్కువగా చాలామంది చీకట్లో ఉండటానికి ఇష్టపడతారు, లైట్ అంటే ఇష్టపడరు. ఈ విధంగా కొంతమంది మానసిక అనారోగ్యులు ఉంటారు. కొంతమందికి రాత్రులు నిద్ర పట్టదు. సాతాను వాళ్ళు నిద్ర పట్టకుండా చేస్తాడు. అంతేకాదు వాళ్ళు మరొకరికి ఫోన్ చేసి వాళ్ళకు కూడా నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటారు. ఇదొక రకమైనటువంటి అంధకార శక్తి. ఈ విధంగా అంధకార శక్తులు రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే వాళ్ళని ఆత్మహత్యకి ప్రేరేపిస్తూ ఉంటాయి కొన్ని దురాత్మలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను అని మీరు గుర్తించండి. ఎప్పుడైనా సరే మీకు జీవించకూడదు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే కనుక అది సాతాను ప్రేరేపణ గుర్తించండి. వాడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే సాతాను ప్రేరేపణను గుర్తిస్తారో వెంటనే వాడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రతి దినము మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రతి దినం ప్రార్థన చేసుకుంటూ వాక్యం ధ్యానం చేస్తూ ఆ విధంగా దేవునికి స్తుతి పాటలు పాడుతుంటే కనుక సైతాను మీ దరి చేరడు. దేవుని యందు ఆసక్తి కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడు మీకు తోడే ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచి బాగు చేస్తాడు. దేవుడు తన నామానికి మహిమకు అంత తెచ్చుకుంటాడు. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు మీకు దొరుకుతాయి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.